ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల తనిఖీకి విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఒక హెచ్ఎం, 3 సబ్జెక్టు నిపుణులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు తనిఖీలు చేయనున్నారు. సబ్జెక్టు మార్కులు 100 ఉంటాయి. వీటిలో ఫార్మేటివ్ అసెస్మెంట్ విధానంలో 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా విద్యార్థికి మార్కులు కేటాయిస్తారు. దీంతో వార్షిక పరీక్షలో 80 మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అంటే 20 మార్కులను పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులే మూల్యాంకనం చేసి కేటాయిస్తారన్నమాట. ఈ మార్కులు సమాధాన పత్రాలను పరిశీలించి పాఠశాలలు సక్రమంగా మార్కులు నమోదు చేశాయా లేదా అనే విషయాన్ని ప్రత్యేక బృందాలు తనిఖీల్లో తేల్చనున్నారు. ఈ తనిఖీలు ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలో జరగనున్నాయి. సబ్జెక్టు నిపుణులు ఏ అంశాలు పరిశీలిస్తారంటే, తనిఖీలకు వెళ్లిన అధికారుల్లో 3 సబ్జెక్టు నిపుణులు ఉంటారు. వీరు ఆయా సబ్జెక్టుల ఆధారంగా ప్రతి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అందుకు సమాధాన పత్రాల్లో మార్కులను నిశ్చితంగా పరిశీలిస్తారు. విద్యార్థి సమాధానాలు సరిగ్గా రాయకపోయినా అత్యధిక మార్కులు కేటాయిస్తే అటువంటి వారిపై చర్యలుంటాయి. సంబంధిత మార్కుల ప్రొఫార్మాను పోల్చుతూ విద్యార్థి రాసిన సమాధాన పత్రాలు పరిశీలిస్తారు.